పితాశ్రును బాంధవాహ కులమిచ్చంది ముష్టాన్నం పిబరేతన. మరి మీ పంచబ్రహ్మం పరబ్రహ్మాణం ఐదుగురి యొక్క స్వామివారి యొక్క తాత ముత్తాతలు అట్లానే పరభూగోత్రోద్భవుడు మహానదేశ్వరతోత్రాయ మహానదేశ్వరుడి యొక్క మనమడు, అట్లానే సదాశివపుత్రాయ సదాశివుని యొక్క కుమారుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవసేన నాయకుడైనటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని. వాళ్ళ గోత్రం వచ్చి పరాశుడు గోత్రము. తాత ముత్తాతలు శివ, పరశివ, పరమశివ తాత ముత్తాతలండి. అంతా బాగానే ఉందండి. మీ స్వామివారి గురించి చెప్పారు కదా, మీ స్వామివారి యొక్క తండ్రి గురించి అందరూ కూడా ఒక్కొక్క రకంగా చెప్పుకుంటున్నారు. మీ స్వామివారికి అంటే మీ స్వామివారి వైపు ఉన్నటువంటి వారికి ఆస్తిపాస్తులు ఏమి లేవట కదా. మరి అదే విధముగా మీ స్వామి చూస్తేనేమో వారి యొక్క తండ్రి గారు ఒక రూపంగా ఉండరట కదా, ఎప్పుడు ఒక లింగోద్భవంగా ఉంటారట కదా. దానికి వివరణ చెప్పవలసిందిగా మేము కూడా స్వామివారిని అడిగి తెలుసుకున్నాం. పరమేశ్వరయో అయ్యా మీరు అడిగినటువంటి సందేహాలను కూడా కైలాసం నుండి పరమేశ్వరాన్ని వినియోగించాము. వారు ఇచ్చిన సమాధానం ఇందాక మీరు అడిగారు, మీరు మళ్ళీ అడిగితే చెప్పగలరు. ఆస్తిపాస్తులకు వచ్చి మా యొక్క స్వామివారు ఈ దేవసేనందరికీ కూడా నాయకుడు. ఒక రాజు యొక్క బలం సేన నాయకుడిలోనే ఉంటుంది, సైన్యాధిపతిలోనే ఉంటుంది. కాబట్టి దేవతలందరూ కూడా మా స్వామివారి ఒక్కరే సైన్యాధిపతి. ఏ రాష్ట్రం సంబంధించినా కూడా మా స్వామివారి ఆజ్ఞంటేనే అవుతుంది. అట్లానే మీరు వాస్తవ స్వామివారి యొక్క సుబ్రహ్మణ్య స్వామివారు మల్లాంపురంలో వేయి చేస్తున్నారు. చక్కగా ఆయనకి తినడానికి ఉండడానికి ఇబ్బంది లేదు. మంచి దేవాలయం ఉంది, మిమ్మల్ని చక్కగా చూసుకోవడానికి. అట్లానే స్వామివారు నిత్యం ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారు, భోజనానికి ఇబ్బంది లేదు. మా యొక్క పండుగను చూసారా, ఎంతమంది ఉన్నారు కనుక చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. ఆమె చూసుకోవద్దు, వాళ్ళు చూసుకుని తీసుకెళ్తా ఉంటున్నారు. కాబట్టి తొందరపడి మీరు ఒప్పుకుంటే బాగుంటుంది. అట్లానే కన్యావరైతే రూపం మాతా ప్రతిష్ఠితం పిత శుభం. మీరు అడిగారు కదా, రూపంలో మా స్వామివారికి మించిన వారేటువంటి దేవుడు లేరనమాట. అంత చక్కనైన వాడు. అట్లానే చంద్రుడు చూశారు కదా, ఎంతమంది వచ్చారు. నందీశ్వర, చందీ, భద్ర, సుభద్ర, చండ, ప్రచండ ప్రథమగడాలన్నీ కూడా మా స్వామివారి దగ్గరే ఉంటాయి. మీ దగ్గర ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే మీ యొక్క లక్ష్మీదేవి కూడా మా స్వామివారి ఐశ్వర్యం ఇచ్చింది. మా స్వామివారి రుద్రాక్షతో సమానం కూడా మీ యొక్క ఐశ్వర్యం జరగదు. కాబట్టి మా స్వామివారు చాలా ఉత్తమమైన వాడు, అన్నిటికీ కూడా అధికమైన వాడు. కాబట్టి మీ యొక్క దేవతని కన్యాదానం చేసి మీ జన్మ సఫల గురి చేసుకొని పోవడమైనది. బాగానే ఉందండి అంతా మీరు చెప్పినట్లుగా. మరి మీ స్వామి చూస్తేనేమో ఎప్పుడు అడవిలో తిరుగుతూ ఉంటారట కదా. ఆయనకి ఇల్లు అదేమి లేదండి. ఆయన అడవులు ఎదుగు కైలాసమే ఆయన ఇల్లు. నిర్గుణ నిరంజనిర్గుణాఖ్యాత అంటే నిర్గుణుడు ఎక్కడ అంతా ఈ ప్రపంచం అంతా వ్యాపించుంటాడు. ఇంద్రియుడు మొదలైనది
సందేహాలు అన్నట్లుగా స్వామి కూర్చోగా ఉంటాడు. అడవులో తిరిగే దేనికంటే ఇక రాక్ష సంహార కూడా అడవుల్లో తిరుగుతాడండి. మరి ఏదో విన్నామండి మీ స్వామి వారి యొక్క గొప్పతనం ఏమిటి, ఎవరిని సంహరించారు? ఇప్పుడు మా యొక్క ఇంద్రుడు ఇంద్రలోకాన్ని మొత్తం కూడా పాలిస్తున్నారు. ఆ ఇంద్రలోక అధిపతులు చేసిందే మా స్వామివారు. అట్లానే మా స్వామి సంహరించిన వాళ్ళు సుఖప్రస బ్రహ్మారుడు, రాక్షస సంహారుడు, అట్లానే తారకారుడు సంహారం చేసి మా స్వామివారండి. రాక్షసులకు సంబంధించింది మా స్వామివారి. సుబ్రహ్మణ్య తారకాసుడు, ఆ తారకాన్ని సంహారం చేస్తే కారణజన్ముడు, పైగా మా సుబ్రహ్మణ్య స్వామివారు కారణజన్ముడు. మీ స్వామివారి చదువుకున్న విద్య, అదేవిధంగా నెల సంపాదన ఎంతండి? మా స్వామివారి కాగం మయూరాగం అండి. ప్రపంచంలో ఎక్కడ ఏ దేవుడికి ఉండదు. సపరేట్ ఆయనకంటే ఒక ప్రెస్టేజ్, ఒక పీసీ అనమాట. అది ఎవరికి తెలియదు కూడా. మీలాంటి వాళ్ళకి అసలు తెలియదు ఆ ఆగం అనేది. కాబట్టి మీరంతా శైవాగము, వైకాంతాగం, పాంచరాత్రాన్ని చెప్పుకుంటారండి. కానీ మా సుబ్రహ్మణ్య స్వామి వారిని మయూరాగం ప్రకారైన మయూరాగంతో జరుగుతుంది. మా సంవత్సరం ఆగం వాడండి. అట్లానే మా సంవత్సరం చక్కగా 110 రకాల పొలం ఉంది. చక్కగా నెలకు 2 లక్షలు డబ్బులు వస్తాయి మా వారికి. బీటెక్ అంటే ఇంజనీర్ కన్నా కూడా ఎక్కువ వస్తాయండి, ఇబ్బంది లేదు. మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడు. సందేహం వలకుండా ఇచ్చి కన్యాదానం చేయండి. మాకు ఎటువంటి అయితే ఇది అడుగుతున్నారు. అసలు మీ కులగోత్రాలు ఏమన్నా మీకు తెలుసా? ఇంకా చెప్పలేదు. మేము ఈ లోకాలన్నిటికీ కూడా ఇంద్రలోకమే ప్రధానము. ఇంద్రుడే ఈ రాజ్యాన్ని మా స్వామివారే కదా. అది మా స్వామి యొక్క గోత్రం కాశ్యప గోత్రం. ఆయన యొక్క తండ్రి గారి మీరెలా చెప్తాము, మీరెలా చెప్తున్నారు అంటే నాటకంలో చెప్తున్నాను మీరు. ఈ యొక్క ఇంద్రలోకాన్ని పరిపాలిస్తూ ఉంటారు. మా యొక్క అమ్మవారు చక్కగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, చక్కగా సర్వసిద్ధులు కూడా, ఏ కోరిక కూడా తొందరగా సిద్ధించేటటువంటి, అనుగ్రహం ఇచ్చేటటువంటి చక్కని తల్లి మా యొక్క అమ్మవారు. చక్కగా మీకు ఇంకేమైనా మా అమ్మవారి గురించి సందేహాలు ఏమైనా ఉన్నాయి? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కూడా, ఆ 3 శక్తులు కూడా ఎవరి దగ్గర ఉంటాయండి? ఈ స్వామి మా స్వామి తల్లి గారి దగ్గర ఉంటాయి. కానీ మీ స్వామి కాబట్టి మేము ఇవ్వాలి కాబట్టి కానివ్వండి. సరే, మీ సందేహం మళ్ళీ మా స్వామివారిని తీసుకొని వస్తాము. మా స్వామి రూపం చూసైనా మీరు ఇవ్వండి. అలాగే. తెలుసు కదా. కాబట్టి ఇందాకే చెప్పారు మా స్వామి యొక్క ఆదాయం